వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కృష్ణాష్టమి కదండి. శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. నేనైతే కృష్ణునికి ఇష్టమైన అటుకుల పాయసం అయితే చేస్తున్నా. ఒక కప్పు అటుకులు తీసుకున్నా, ఒక కప్పు బెల్లం తీసుకున్నా. దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు, బాదము, కర్బూజా విత్తనాలు, పచ్చి కొబ్బరి, ఎండు ఖర్జూర అండి, ఎండు ద్రాక్ష. ఇక్కడైతే నెయ్యి అండి. ఇప్పుడు ఎలా చేయాలన్నా చూపిస్తాను, నాకు వచ్చినట్టు చూపిస్తాను. చూసి నేర్చుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే అన్ని కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నానండి. ఇలా వచ్చినాక పక్కకు తీసి పెట్టుకున్నాను. అటుకులు వేసుకున్నానండి. అటుకులు కూడా బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి అటుకులు. ఇక్కడైతే బెల్లం కరిగించుకుంటుండండి. ఎందుకంటే ఏమన్నా చెత్త ఉంటుందని చెప్పేసి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు నీళ్ళు పోసి కరగబెడుతున్నా. ఇలాగంత వెయిట్ చేస్తే బెల్లంలో ఉన్న చెత్తల్లో వస్తాయి. క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించాలండి. నేనైతే దొడ్డ అటుకులు తీసుకున్నాను. లావు అటుకులు అంటారు కదా, పేపర్ అటుకులు అయితే వద్దండి. పేపర్ అటుకులు అయితే మెత్తబడిపోతాయి. ఇవి ఇట్లా లో ఫ్లేమ్ మీద బాగా క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించాలి. ఇదైతే కరుగుతుంది కదా బెల్లము, ఇలా వేగినాయండి. ఇలా అంటే క్రిస్పీగా రావాలి, ఇంతవరకు వేయించుకోవాలి, ఇలా చినగాలి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసినాను. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది కదండి, పాకం వచ్చేదేం అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా. పాలు తీసుకున్నానండి, కప్పు వాటర్ పోస్తున్నా. మీ ఇష్టం, 2 కప్పులు పాలు తీసుకున్నా, 1 కప్పు వాటర్ తీసుకోండి. కోసం ఇలా చేస్తున్నా. కొంచెం తవడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ అటుకులని కదా డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. కర్బూజా విత్తనాలు కూడా వేస్తున్నానండి, బాగుంటుంది. స్టవ్ కట్టేసినాను, బెల్లం వేస్తాను. బెల్లం పాకం వడగడుతున్నా. స్టవ్ ఆఫ్ చేసి వడగడుతున్నా అండి, ఎందుకంటే పాలు విరిగిపోతాయేమో అని నేను ఇలా వడగడుతున్నా. వస్తుంది చూడండి, బెల్లం కరిగించుకుంటే. ఇద్దండి, ఎంతో టేస్ట్ అయిన అటుకుల పాయసం రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరేం ప్రసాదం చేసినారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్. మరి నేనైతే పూజ చేసుకుంటాను, ఇంకా నైవేద్యం పెడతాను. ఓకే మరి బాయ్. ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, ఫాలో కండి తోరబాబుది. ఓకేనా, బాయ్.